గాయ్స్, మీరు నైట్ టైం సింగిల్ గా బయటికి వెళ్తుంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే ఇది ఒక నిజమైన ఇన్సిడెంట్. 10 సంవత్సరాల క్రితం న్యూఢిల్లీలో జరిగింది. శ్రీనివాస్ అనే ఒక కార్గో ఇన్స్పెక్టర్ కి ఆయన ఎయిర్పోర్ట్ లో నైట్ డ్యూటీ చేస్తూ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి కార్గో హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఒక హ్యాబిట్ కూడా ఉంది. ప్రతిరోజు నైట్ డ్యూటీకి వెళ్లే ముందు పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు. ఒక రోజు వింటర్ టైం లో ఫాగ్ చాలా డెన్స్ గా ఉంది. ఆయన డాక్యుమెంట్స్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి బైక్ మీద వెళ్తున్నారు. సడన్ గా బైక్ స్కిడ్ అయ్యి పడిపోయారు. డాక్యుమెంట్స్ అన్ని రోడ్డు మీద పడిపోయాయి. అయితే నెమ్మదిగా లేచి డాక్యుమెంట్ పేపర్స్ తీస్తుండగా అప్పుడు ఒక పర్సన్ వచ్చాడు. హెల్ప్ చేయడానికి వచ్చాడేమో అనుకున్నాడు. శ్రీనివాస్ అతని లెగ్స్ ఒక్కటే చూశాడు, ఫేస్ చూడలేదు. అయితే పేపర్స్ తీసుకున్నప్పుడు ఆ మనిషిని చూసి షాక్ అయిపోయాడు. అతను వైట్ డ్రెస్ వేసుకొని ఫేస్ కనిపించలేదు, హెయిర్ ఒక్కటే కనిపిస్తుంది. ఇంకా భయపడిపోయి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు శ్రీనివాస్ కి ఫీవర్ వచ్చింది. ఒక పూజారి దగ్గరికి వెళ్ళాడు. అతనేమో విభూతి అప్లై చేసి ఒక మాట చెప్పారు, నైట్ టైం పర్ఫ్యూమ్స్ వాడకండి, నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అవుతాయని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన నైట్ టైం పర్ఫ్యూమ్ వాడటం ఆపేశారు. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.